ఎందుకో తెలీదు. ఈరోజు ఫస్ట్ టైం వంట చేయాలనిపించింది. సరే అని మొదలుపెట్టాను. ఈ వంటంతా అయిన తర్వాత నా రియాక్షన్ ఏంటి అంటే, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ ఆ. అదే ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఆ, ఎలా ఏంచారా? ఏదో అలా కలిసి వచ్చింది. అదన్నమాట. ఏదో చేశాను. ఏం చేశానో తెలీదు. అలా అలా చేసుకుంటూ పోయాను. జనరల్‌గా రెస్టారెంట్‌కి వెళ్తే అందరూ ఆర్డర్ చేసేది మీ అందరికీ తెలిసిందే చికెన్ బిర్యానీ. కానీ ఒకవేళ వెజిటేరియన్ అయితే ఖచ్చితంగా పన్నీర్ బటర్ మసాలానే ఆర్డర్ చేస్తారు. సో, నేను కూడా వెజిటేరియనే కాబట్టి దాన్ని ట్రై చేస్తే పోలా అని అనిపించింది. అలా స్టార్ట్ చేశాననమాట. ముందుగా ఈ మైసూర్ పాకు లాంటి ఈ పన్నీర్ ముక్కల్ని తీసుకొని సోన్ పాపడేలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ పోయాను. తర్వాత ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, నాకు అస్సలు ఇష్టం లేని ఈ పచ్చిమిర్చిని కొయ్యాలంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మా అమ్మతో కోయించా. ఇలా అన్నమాట. ఈ పన్నీర్ ముక్కల్ని మరీ ఇటుక పిల్లలాగా చాలా నీట్‌గా కట్ చేశాను అనమాట. నాకు ఈ ఉల్లిపాయలు కట్ చేయడం అంటే ఇష్టం లేదు కాబట్టి ఇలా ఆ మిక్సీకి వేసుకున్నా. ఓ 5 సెకండ్ల పని. తర్వాత ఈ టమోటాలు, ఈ కొత్తిమీర కట్ చేసేటప్పుడు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. అది కట్ అయిందో తెలీదు, అలాగే ఉందో తెలీదు. తర్వాత ఒక గిన్నెలోకి ఈ ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు, దానిలోకి కొన్ని వాటర్ వేసి ఒక పావు గంట నానబెట్టా. దాన్ని పక్కన పెట్టి ఇంకో గిన్నెలోకి కొంచెం పెరుగు, అందులోకి ధనియాల పొడి, పసుపు, ఇంకా ఏవో గరం మసాలు, ఆ దొరికినవన్నీ వేసి బాగా కలిపి చివరికి అది ఇలా అయింది. ఇంకా అసలు పనిలోకి వద్దాం. ఒక పెనం తీసుకుని అందులోకి వెన్న వేసా. కొంచెం పసుపు, ఆ కస్తూరి మేతి వేసి, నాకు బాగా అస్సలు ఇష్టం లేని కారం పొడి, ఆ తర్వాత కొంచెం ఉప్పు, వీటన్నిటిని అలా మిక్స్ చేసి, ఇదంతా ఎందుకంటే ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి చూసారు, అవన్నీ బాగా మిక్స్ చేసి, మరీ ఎక్కువ వేడి చేస్తే అది గట్టిగా అయిపోతాయేమోనని ఊరికే అలా 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 తిప్పుతూ అలా చేశా. పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసి అదే దాంట్లోకి కొంచెం ఆయిల్, కొంచెం బటరు, కొంచెం కాకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, బాగా తినేవాళ్ళు వేసుకోవచ్చండి. అది బాగా మరిగిన తర్వాత ఇవి ఉంటాయి చూడండి, ఈ లవంగాలు, జీలకర్ర, చెక్క, అది ఏంటో పువ్వులంట, ఏ పువ్వు, అనాస పువ్వు, ఆ పువ్వు, తర్వాత కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా ఒక 10-15 నిమిషాలు వేడి చేసిన తర్వాత అలా జీడిపప్పు కొంచెం వేసుకుని, ఫస్ట్‌లో మనం తరిగి పెట్టుకున్నామే ఉల్లిపాయలు, అవి వేసా. అది గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు అట్లా తిప్పుతా ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. అందులోకి ఆ పెరుగు మిశ్రమం కలిపాం చూడండి, అవంతా కలిపి ఒక 5 నిమిషాలు అలా వదిలేసా గాలి. ఆ మిశ్రమంలోంచి కొంచెం ఆయిల్ పైకొచ్చిందండోయ్! ఈ ఎండుమిర్చి, జీడిపప్పు నానబెట్టి మిక్సీ పెట్టుకున్నాం చూడండి, అది వేసా. ఒక 2 నిమిషాలు వేయించేసిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని, ఆ నీళ్ళతో పాటే మనం ఫస్ట్‌లో ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని, సిమ్‌లో ఒక 5 నిమిషాలు అలా పెట్టి, మీకు కావాలంటే గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని తినేసేయాలి.